ఏలూరు లోక్సభ స్థానం టికెట్ కోసం అనేక మంది ఆశావాహులు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ టికెట్ కోసం గోరుముచ్చు గోపాల్ యాదవ్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. తనకే టికెట్ వస్తుందని ఆశాభావంగా ఉన్న గోపాల్ యాదవ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. అయితే దీనికి సంబంధించి ఏలూరు ఎంపీ స్థానానికి సంబంధించి అనేక రకాలుగా ఆ వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఈ సీటుని ఏలూరు సీటుని అటు బీజేపీ కేటాయిస్తారు, లేకపోతే ఏలూరుకి టీడీపీ కేటాయిస్తారని చెప్పి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే టీడీపీ నుంచి మొత్తం అనేక మంది ఆశాహులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలోని ప్రధానంగా ఎన్ఆర్ఐగా మనం చెప్పుకుంటున్న గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఒకరున్నారు. ఆయన అయితే గత సంవత్సరం నుంచి ఇక్కడ ఏలూరు కాన్స్టిట్యూన్సీలను తిరుగుతూ అనేక రకాలుగా అభ్యర్థులు అనేక రకాలుగా ప్రజలను కలుస్తున్నారు. అదేవిధంగా నాయకులు కలుస్తున్నారు, అదేవిధంగా హైకమాండ్ కూడా కలిసారు. ఈ నేపథ్యంలో అసలు ఆయన రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది అడిగి తెలుసుకుని ప్రయత్నించుద్దాం. సో చెప్పండి, అసలు ప్రధానంగా రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే దోచుకోవడం దాచుకోవడం అనే తరుణంలోనే చాలామంది రాజకీయ నాయకుల యొక్క ధోరణి ఉంది. ఆ ధోరణి మారాలి అని అంటే చదువుకున్న యువత ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అదే క్రమంలో నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు తెలుగుదేశం పార్టీలో అవకాశం వచ్చి గత సంవత్సర కాలం పాటు నేను ప్రజల్లో మమేకమై తిరుగుతూ ఉన్నాను. ఈ 7 కాన్స్టిట్యున్సీలే కాకుండా పక్క కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఈ సంవత్సర కాలంలో చాలా వరకు కవర్ చేశాను. ప్రజల యొక్క బాధలు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ బాధలు వినే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు లేరు అనేది మాట నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళకి ఒక చిన్న సమస్యలు ఉండాలంటే ఏదో ఒక చోటమోట లీడర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళేమో ఆ విషయాన్ని పెద్ద విషయం కాదులే అని చెప్పేసి పెద్ద నాయకుల దగ్గర తీసుకెళ్ళకపోవడం, ఆ విషయాన్ని ఇంకా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళకపోవడంలో ప్రజల యొక్క బాధల్ని వినిపించేవాళ్ళు లేరు, బాధలు తీర్చేవాళ్ళు లేరు. మీకు తెలుసు 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని మనం చూసాం. మన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాస్త ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిపోయాడు. సో అందువల్ల ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, జనసేనకి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి చాలా మద్దతు అమూల్యంగా చాలా అమోఘంగా ఉందని చెప్పొచ్చు. మన చిలకలూరుపేటలో జరిగిన ఫంక్షన్ చూస్తే ఆ వేడుక ఎలా ఉందంటే అక్కడ చిలకలూరుపేట నుంచి కూడా గుంటూరు వరకు రోడ్డు బ్లాక్ అయిపోయింది. నేను రిటర్న్ చూస్తూ ఉంటే రోడ్లు ఎక్కడా కూడా లేవు. మేము తెల్లారుజామున 3 గంటలకి మేము ఇంటికి చేరుకున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద ఇసుకెత్తిపోయి ఆ వ్యతిరేకత అనేది మంచి ప్రభుత్వం రావాలి, బలమైన నాయకులు కావాలి, ఒక విజనరీ లీడర్ వస్తేనే సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటుంది అనేది ప్రజలు బాగా నమ్మారు. రానున్నది మాత్రం ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధానంగా చూస్తే మీరు టీడీపీ ప్రధాన ఆస్పిరెంట్గా ఉన్నారు, దాదాపు 2 ఏళ్ల నుంచి ఇక్కడ తిరుగుతున్నారు. ఈ ఏలూరు పార్లమెంట్ స్థానంలో ఎటువంటి సమస్యలు మీరు ప్రధానంగా గమనించారు? వాటికి సంబంధించి మీరు ఒక సీట్ వచ్చి ఎంపీ అయిన తర్వాత ఎటువంటి పరిష్కారం చేసే అవకాశం ఉంది? అంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా వెనకబడి ఉంది. అంటే రాతి యుగం నాటికి వెళ్ళిపోతున్నావా అనే భావన అయితే నాకు కలిగింది. నేను సింగపూర్లో ఉంటున్నాను, 20 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన గత సంవత్సరంన్నర కాలంలో నేను తిరగని ఊరు అంటూ లేదు, తిరగని మండలం అంటూ లేదు. ప్రతి మండలానికి, ప్రతి మారుమూల ప్రాంతానికి, అటు ఏలూరుపాడు కానివ్వండి, కుకునూరు కానివ్వండి, పోలవరంలో ప్రతి నియోజకవర్గం, ఇటు కైకలూరు కానీ, ఉంగుటూరు కానీ అన్ని చోట్ల తిరిగాను. ప్రధానంగా మనం వినిపించే సమస్య ఏంటంటే, వినిపించేది కాదు మన కళ్ళారా కనిపించే సమస్య ఏంటంటే రోడ్లు ఎక్కడ కనిపించట్లేదు, అన్ని గోతులు గుంతలే ఉన్నాయి. అంటే మన చంద్రమండలం మీద ఫోటోలు పరిశీలిస్తే మనకు ఎలా ఉందో ఇక్కడ మన భూమండలం మీద ఈ రోడ్లు చూస్తే ఆ ఫోటోలు ఈ ఫోటోలు కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతూ ఉన్నాయి. అలాగే మనకి ఇంకా దరిద్రమైన స్థితి ఏంటంటే పల్లెటూరులో శ్మశాన వాటికలను కూడా కబ్జా చేసేసి శ్మశాన వాటికలు కూడా లేకుండా చేస్తున్నారు. మా ఊరికి మీరు గెలిస్తే కనుక మా ఊరికి శ్మశాన వాటికని ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారంటే అసలు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుందో నాకైతే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. అంటే మన ప్రధానంగా రోడ్లు లేవు, అలాగే శ్మశాన వాటికలు లేవు, అలాగే జనాలకి ఉండటానికి ఇల్లు లేవు. ఉన్న ఇల్లు కట్టించినట్టు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టించిన ఇల్లు కూడా ఈరోజు అలకేట్ చేయక చాలామంది కూడా రోడ్ల గుడిసెలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంటే మన ఆంధ్ర రాష్ట్రం అయితే చాలా వెనకబడిపోయి ఉంది. ఆర్థికంగా లేదంటే సామాజికంగా అన్ని రకాలుగా మనం వెనకబడిపోయి ఉన్నామని నేను గంటాపదంగా చెప్పగలను. ఇప్పటి వరకు మీరు టీడీపీ అధిష్టానాన్ని కలిసారు, వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఎందుకంటే దాదాపు 2 years నుంచి తిరుగుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుని కలిసారు, అదేవిధంగా లోకేష్ని కలిసారు, ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అంటే మనం ఇలాంటి తరుణంలో నేను ఎక్కువగా దాని గురించి మాట్లాడకూడదు, కానీ నాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు. నన్ను ఏలూరు పార్లమెంట్గానే ప్రజల్లోకి వెళ్ళి మీరు పని చేసుకోండి, ఖచ్చితంగా మీకు పార్లమెంటు అభ్యర్థి లేదంటే ఎమ్మెల్యేగా అనేది మనం ఖచ్చితంగా న్యాయం చేద్దాం అనేది మనకి చెప్పారు.
ఆ మాట చాలా సందర్భంలో నేను ఇదివరకు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు ఆశీస్సులు అయితే మొండిగా ఉన్నాయి. అలాగే మనకి న్యాయం జరిగింది అనేది నేను ఖచ్చితంగా అయితే బలంగా నమ్ముతున్నాను. ఇది టీడీపీ నుంచి ప్రధాన యాస్పిరెంట్గా ఉన్న గోరుముచ్చు గోపాల్ యాదవ్ అభిప్రాయం. ముఖ్యంగా అయితే టీడీపీ అధిష్టానం నా పట్ల కాస్త సానుకూలంగా ఉందని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఎంపీ అయితే మాత్రం ఏలూరు లోక్సభ స్థానంలో ఉన్న సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.